ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఫ్రాన్స్ సిటీని చూసారా? అది కూడా వీసా లేకుండా. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీసా లేకుండా ఫ్రాన్స్ సిటీని అయితే చూడొచ్చు. అది ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్ట్ 15 వచ్చిందని అందరికీ తెలుసు. కానీ మన భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి 1947లో స్వతంత్రం రాలేదని మీలో ఎంతమందికి తెలుసు? 1947లో భారతదేశంలో ఏ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ అందమైన బిల్డింగ్స్ చూస్తే మన దేశంలో ఉన్నామా లేదా ఫారెన్ లో ఉన్నామా అనిపిస్తుంది. మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రం పేరు పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అని కూడా పిలువబడుతున్నా. మన దేశంలో ఉన్న పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అని పిలువబడుతున్న ప్రాంతం ప్రస్తుతానికి కేంద్రపాలిత ప్రాంతంగా అయితే పిలువబడుతుంది. 1947లో ఈ పుదుచ్చేరికి స్వతంత్రం రాలేదు. 1954 నవంబర్ 1న స్వతంత్రం అయితే వచ్చింది. 1654లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాండిచ్చేరిలో వ్యాపార కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసింది. కాలక్రమేణా పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారు అయితే ఆక్రమించుకున్నారు. దాదాపు 280 ఏళ్ళు ఫ్రెంచ్ వారు ఆక్రమణలో పాండిచ్చేరి అయితే కొనసాగింది. 1954 నవంబర్ 1న ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని భారత్కి బదిలీ చేసింది. ఫ్రెండ్స్, ఈ ఫ్రెంచ్ కాలనీలో లాపేజ్ హోటల్ అలాగే ఫుడ్ కోర్ట్ ఆర్తి కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా కొంచెం ఎక్స్పెన్సివ్స్ గా ఉంటాయి. ఎవరైనా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెంచ్ కాలనీలో ఉన్న లీకేఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే రన్ చేస్తుంది. ఇక్కడ ఉన్న జిఎస్టీ భవన్లు కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రెంచ్ కాలనీలో చాలా మంది చూడడానికి చాలా మంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. ఇది ద బెస్ట్ ప్లేస్ ఒకటి. ఫ్రెంచ్ కాలనీలో లైట్ హౌస్ కూడా ఇప్పటికీ ఉంది. ఇక్కడ ఉన్న భవనాలన్నీ చాలా వరకు యూనిక్ గా అయితే కనిపిస్తాయి. ఫ్రెంచ్ కాలనీలో చివర మహాత్మా గాంధీ విగ్రహం చాలా పెద్దదిగా అయితే ఉంది. ఇక్కడ గోడల మీద పెయింటింగ్స్ చాలా అద్భుతంగా అయితే వేశారు. ఇంకా బీచ్ ఒడ్డున ఉన్న ఫుడ్ కోర్ట్ అండ్ టాయ్ షాప్స్ కూడా చాలా వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రెంచ్ కాలనీ లోపల పార్క్ అయితే ఒకటి ఉంది. ఇక్కడికి ఎవరైనా వస్తే ఫుడ్ మాత్రం లోపల తినకూడదని బోర్డ్స్ అయితే చాలా వరకు పెట్టారు. ఇక్కడ పార్కింగ్ ని చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. లోపల అయితే ఫిరంగులు అయితే ఉన్నాయి. లోపల ఫిరంగులు చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మాకైతే సడన్ గా రిటర్న్ టికెట్స్ అయితే బుక్ అవ్వడం వల్ల మేమైతే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆటో అయితే బుక్ చేసుకొని మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్తున్నాము. ఫ్రెంచ్ పీపుల్ అయితే చాలా మంది మనం వెళ్తున్నప్పుడు అయితే కనిపించారు. మనం వెళ్తున్న టైం మార్నింగ్ 9 కావడం వలన స్కూల్ పిల్లలు ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఇక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్స్ చాలా ఫాస్ట్ గా అయితే క్లియర్ చేశారు. చూడడానికి అయితే లేడీ కానిస్టేబుల్ చాలా అందంగా కూడా ఉన్నారు. హాస్టల్ వికెట్ చేసి ఫాస్ట్ గా అదే ఆటోలో కాంప్లెక్స్ కి అయితే బయలుదేరిపోయాము.
విల్లుపురం నుండి విశాఖపట్నం అయితే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అయ్యి మా ట్రైన్ అయితే 11కి, మేమైతే 9 అయింది. మేము ఇంకా పాండిచ్చేరిలోనే ఉన్నాము. పాండిచ్చేరి బస్ స్టాండ్లో బస్సు అయితే మేము ఎక్కాము విల్లుపురానికి. పాండిచ్చేరి టు విల్లుపురానికి 47 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. జర్నీ 1.5 అవర్. ఇంకా రీచ్ అవుతామా లేదో అని ఇంకా భయం అయితే ఉంది. మేమైతే 10:15కే దిగిపోయాము. విల్లుపురంలో దిగాక దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ తిన్నాక చల్లగా కూల్ అవ్వడానికి కోసం పక్కనే ఉన్న బాదం మిల్క్ షాప్కి అయితే వచ్చాము. ఈ బాదం మిల్క్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ట్రైన్ వచ్చేస్తుందని అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాము ట్రైన్కి. ఫ్రెండ్స్, మొత్తానికి మేము అరుణాచలం అలాగే పాండిచ్చేరి మొత్తం బడ్జెట్ అయితే మాకు పర్సన్కి 6,000 అయితే అప్రాక్సిమేట్లీ పడింది. మీరు ఎక్కువ డేస్ ఉండాలంటే మాత్రం ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే పాండిచ్చేరిలో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి రేట్లు. కాబట్టి కొంచెం దండిగా డబ్బు తెచ్చుకుంటే ఇక్కడ స్టే చేసి తిరగడానికి బాగుంటుంది. ఇది నా చిన్న సలహా. మాకు ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే మేము అందుకున్నాము. మీలో ఎంతమంది ఈ పాండిచ్చేరి టు విల్లుపురం జర్నీ చేశారు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.